విశాఖపట్నం మధురవాడ బోయపాలెం PP1 కాలనీలో నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం. విశాఖపట్నం మధురవాడ బోయపాలెం PP1 కాలనీలో వెలిసిన శ్రీ 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 నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పూజారి హరి సమక్షంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జాతర సందర్భంగా కాలనీ మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త MV సూర్యనారాయణ, సకల భక్తుల శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కారుణ్య, రూపేష్, కాలనీ పెద్దలు, భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారు జాతర సందర్భంగా ఆలయ ధర్మకర్త నాయుడు గారి దగ్గరుండి మొత్తం గుడి నిర్మాణం అంతా చూసుకున్నారు. ఇంత ముందు కూడా చెప్పాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పండుగ జరుపుకుంటున్నాం. గ్రామంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని మొక్కుకుంటున్నాం. మరులేటి వెంకట సూర్యనారాయణ నాయుడు గారు అంతా ఉన్నారన్న ఈ ఆలయ ధర్మకర్త. నేను ఇక్కడ చెట్టు నూకాలమ్మ తల్లి అని దండం పెట్టుకునేవాడిని. నా భార్య నేను అనుకోకుండా ఆ తల్లి విగ్రహం కట్టించాలని అనుకున్నాము. 6వ తారీఖు 3వ నెల 2026 ఈ గుడి స్థాపించడం అయినది. 24/3/2026 ఈ గుడి పూజ 24/3/26 ఈ గుడి పండగ చేసుకుంటున్నాము. బోయపాలెం కాలనీ గ్రామస్తులందరూ ఈ తల్లిని మొక్కి సుఖంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చేపలపాడులో ఉంటానండి. ఈరోజు నూకాల తల్లి పతిలేస్తాను. నూకాల తల్లి పతివేస్తే నేను కొన్ని రోజుల క్రితం నా తల్లికాన్ని పూజిస్తే ఈ రోజు ఈ తల్లి ఇక్కడ ఉన్నాడనుకొని ఇతన గుడిగంతిని అతనే కాబట్టి కదా నా దగ్గరికి వచ్చారు. ఏమని అంతే కొన్ని నాకు అనుమానం ఉన్నది, ఇక్కడ ఏమవుతుందో రండి అని చెప్తే నేను నూకాల తల్లిని అనుకోని ఈ తల్లి చిన్న ఫోటోతోని చెట్టు కింద పుట్ట రూపంలో వెలిసింది. ఈ పూజలకు పునిస్కరాలు పాపము చాలా ఆశలు కట్టింది. నేను గుడి కడతాను, తల్లికాడ పూజిస్తాను అనుకోని అప్పటికి చెందలేదు. చందపతి ఈ రోజు వీళ్ళ బిడ్డలు ఇతను ధనకర్తలతో ఈ రోజు నిలబడి నలుగురితో నడిపించి ఈ రోజు నేనురా నూకాల తల్లిని అనుకోని ఈ అమ్మవారు బాగా పట్టుదలతో ఉన్నది అనుకోని కోరిక ఇంకా తీరుస్తుంది. కాబట్టి ఈ రోజు మాకు తెలిసిందోటి తెలియదోటి మా ఊరి నుంచి ఊరు ఇతను తీసుకొచ్చి మా తల్లికి భయంకరంగా నడిపియండి, మాకు డబ్బు వద్దు, ధనం వద్దు, తల్లి నిత్యంగా కొలుస్తుంది. కాబట్టి అనుకోని కోరినంత ఈ నూకాల తల్లి అమ్మ తీరుస్తుంది. కాబట్టి చేతద మట్టితో ఈ తల్లి ఇక్కడ కూర్చొని ఉన్నది. ఈ విషయం వీళ్ళకి తెలియలేదు. కాబట్టి మట్టితో నేను కొంతకాలం నా ఊపిరి ఆడలేదని వీళ్ళకి చెప్పింది. ఆ ఊపిరి విధానం మీద ఈ రోజు మనం తీసుకొచ్చి ఎంతతోటి తల్లికి నిలబెట్టుకున్నాం. చిన్నది పెద్దది చేసుకున్నాం. అది అంతవరకే తప్ప ఇది మాది కాదు, ఆ తల్లి చేయించుకుంది. కాబట్టి నరుడు వచ్చే భక్తులకి ఇంకా అలాగే అనుకున్న కోరికలు ఇంకా నూకాల తల్లి చూపిస్తుంది. మా అమ్మ అనకాపల్లి బేట్లో ఉన్నది. కాబట్టి నేరలాల్స వెళ్ళిపోయి బొయిలూరు కాడ మా అమ్మ నిడిగొట్టులోని ఆ తల్లి వెలిసి నాదిరే నిడిగొట్టు వెళ్ళండి, నిడిగొట్టు నుంచి నా యాపజంగుడు తీసుకురండి అంతే. నేను ఈ రోజు తీసుకొచ్చి ఈ తల్లికి పూజిస్తున్నాను. ఆ తప్పులుంటే ఆ తల్లి చూసుకోవాలి. కాబట్టి ఆ తల్లి చూసుకోవాలని దాన్ని